ఏడాది కాలంలో విధ్వంసం నుండి వికాసం వైపు ప్రయాణం ప్రారంభించామని మంత్రి నారా లోకేష్ అన్నారు. వివరాలు వీక్షిద్దాం. సంక్షేమం, అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వానికి జోడెద్దుల బండి అని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్నాం. సుపరిపాలనలో తొలి అడుగు పడింది. విధ్వంస పాలన నుంచి ఏకంగా వికాసం వైపు మన ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించింది. కేంద్రంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోంది. ఉద్యోగాల విషయంలో మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు ప్రజాప్రభుత్వం భర్తీ చేస్తోంది. డిఎస్సిని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని ప్రతిపక్ష పార్టీ సుమారు 24 కేసులు వేసింది. ఈ రోజుతో 24వ కేసు కూడా సుప్రీంకోర్టులో డిస్మిస్ అయింది. అవన్నీ తట్టుకుని డిఎస్సి ప్రక్రియను పూర్తి చేస్తున్నాం. గడిచిన 10 ఏళ్లలో రాని పెట్టుబడులు ఈ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగిందన్నారు. ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఏపీ భారతదేశంలోనే నెంబర్ 1 గా ఉంది. 16% పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. ఇందులో భాగంగా టీసీఎస్, ఎల్జీ, ఎన్టీపీసీ గ్రీన్, ఆర్సెల్ఆర్ మిల్టల్, బీపీసీఎల్, రిలయన్స్ రెన్యూ పవర్ లాంటి సంస్థలు నేడు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కనుకనే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలిగాం. రైల్వే జోన్ సాధించాం. అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్టు పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం. వృద్ధులకు 1,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచి అందిస్తున్నాం. వికలాంగులకు 3,000 రూపాయలు పెంచి 6,000 అందిస్తున్నాం. మంచానికే పరిమితమైన వారికి ప్రతి నెల 15,000 రూపాయలు అందిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా 203 అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం జరిగింది. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం కూడా అమలు చేస్తున్నాం. దీపం పథకం ద్వారా ఇప్పటికే 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రజాప్రభుత్వం తెలుగింటి ఆడపడుచులకు అందించడం జరిగింది. గ్యాస్ పథకంలో సవరణలు తీసుకువచ్చి సదరు నగదును మహిళల బ్యాంక్ అకౌంట్లకే నేరుగా బదిలీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం హామీ నిలబెట్టుకుంటున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పాం. హామీ ఇచ్చిన విధంగా జీవో విడుదల చేయడం జరిగింది. నేటి నుంచి నగదు తల్లుల అకౌంట్లలో జమ చేయడం జరుగుతోంది. 13,000 రూపాయలు తల్లుల అకౌంట్లో పడతాయి. 2,000 పాఠశాలలో మెయింటెనెన్స్ గ్రాంట్ కింద ఖర్చు చేయడం జరుగుతోంది. తల్లికి వందనం కింద దాదాపు 60% కుటుంబాలు 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. వారికి 2 ఉంటే 26,000 రూపాయలు, 3 ఉంటే 39,000 రూపాయలు వస్తాయి. వారి అకౌంట్లోనే నగదు జమ చేయడం జరుగుతుంది. బాబు సూపర్ 6 లో మరొక హామీని కూడా కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవడం జరిగింది. దేశంలో ఎవరూ చేయని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాప్రభుత్వం చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సంక్షేమ, అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి. మాకు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. ఓవైపు ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తూ ప్రజలు ఏ ఆశతో కూటమికి 94% సీట్లు ఇచ్చి గెలిపించారో ఆ ఆశలు నెరవేర్చే బాధ్యత మాపై ఉందన్నారు.